పెడతతో లక్షల్లో పంట నష్టం వాటిల్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా మామాడ మండలం పోన్కల్ గ్రామంలో మరింత తీవ్రమైందని వాపోతున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటలను వానరాలు మందలుగా వచ్చి నాశనం చేస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం చేతికొచ్చిన మొక్కజొన్న పంటను సైతం వదలట్లేదని అంటున్నారు. ఇక కూతుల పెడతతో ఇంటిల పాది వదిలేసి పంట చెల్లునే కాపు కాస్తున్నామని అంటున్నారు. ఇక ఏమైనా శుభకార్యాలు మంచి చెడులకు వెళ్లే పంటలు కూడా వెళ్తే పంటలు నాశనమవుతున్నాయని అంటున్నారు. దీంతో ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. కొన్ని గ్రామాల్లో వీడీసీల ఆధ్వర్యంలో కోతులను తరిమేందుకు గస్తీ నిర్వహిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు. నా పేరు రవి. నా పేరు పిట్ల అంటారు. కొనకల గ్రామం మాది, మామడ మండలం, జిల్లా నిర్మల్ మాది. అయితే మాకు కోతుల బిడద బగ్గున్నది. పొద్దున్న దాకా కోతులు, తెల్లం దాకా పందులు. ఈ పందులు కోతుల వల్ల మాకు బాగా నష్టపోతున్నాం మేము. కోతులు ఏది టమాటా, బెండకాయ ఏది వేసినా కానీ మాకు బాగా నష్టం చేస్తున్నాయి మాకు కోతులు. ఈ కోతుల బిడద ఎక్కువైపోయింది. ఏంటంటే నైటు రాత్రికి మేము ఈ మక్క కావాలొచ్చి ఈ పందుల బెడద ఎక్కువైపోయింది. బెడద ఎక్కువైపోయిందంటే పందులు పొద్దున 6 గంటల దాకా పందుల కావాలి కాసి పొద్దున ఇంటికి పోయి చాయ్ తాగి మేము వచ్చినామో లేదో ఈ కోతులు ఎంటర్ అవుతున్నాయి. మా పరిస్థితి ఎట్లున్నది, ఘోరంగా ఉన్నది. ఏం చెప్పాలి, ఇంకొకరికి ఏం చెప్పాలని అసలు రైతుకు ఇంత కష్టం ఏంది ఇది రైతుకు. టమాటా అయినా బెండకాయ అయినా ఇంత ఘోరంగా ఉన్నది. మా పరిస్థితి ఏది దక్కట్లేదు. ఇప్పుడు పిల్లల చదువులకు కానీ, హాస్టళ్ళకు కానీ, పెళ్ళిళ్ళకు, ఇప్పుడు మన చుట్టం బంధువుల పెళ్ళిళ్ళకు కానీ పోవటానికి మాకు వీలు లేకుంటున్నది. నైట్ ఇక్కడ కావాలి, పొద్దున్నదాకా ఈ కోతలు కావాలి. నైట్ పందుల బెడద, పొద్దున్నదాకా ఈ కోతల బెడద. మేము ఏం చేయగలుగుతాం సార్? మీరే దయచేసి ఏదైనా స్పందించగలరు.